ఆదిలాబాద్ జిల్లాలో రైతుల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో గత 2 రోజులుగా ఇచ్చోడ, బేలా మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు పోలీసులు. దాదాపు 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ నకిలీ విత్తనాల సరఫరాపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. రైతులు నాణ్యమైన పత్తి విత్తనాలను కొనుగోలు చేసి షాప్ నుంచి రసీదు తీసుకోవాలంటున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పలకరింపుతో అన్నదాతల ఆందోళన వ్యక్తమవుతుంది. విత్తనాల కొనుగోలు కోసం పెద్ద ఎత్తున మార్కెట్కు వస్తున్నారు రైతులు. ప్రస్తుతం అయితే నాణ్యమైన విత్తనాలకు కొంత క్లారిటీ లేకుండా తికమగా పడుతున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల వ్యాపారం, పత్తి విత్తనాల వ్యాపారం కొనసాగుతున్న నేపథ్యంలో 2 రోజులుగా పోలీసులు దాడులు నిర్వహించారు. బేలా, ఇచ్చోడ మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించి సీజ్ చేయడం జరిగింది. నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు. ఎస్పీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నకిలీ విత్తనాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, వస్తూ ఉన్నాయి అంటున్నారు. రైతులు కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఏది నాణ్యమైందో ఏదో నకిలీ అనేది తెలియకుండా ఉంది. ఏం చర్యలు తీసుకుంటారు? అంటే ఫస్ట్ రైతులు ఏం చేయాలి అంటే, ఏమైనా లీగల్ షాప్స్ ఉన్నాయి, ఆ లైసెన్స్డ్ షాప్స్, వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోవాలి. ఆ స్లిప్ వస్తుంది, వాళ్ళ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని వీళ్ళ దగ్గర పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ తర్వాత ఏమైనా ఖరాబ్ అయితే కూడా ఆ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉంటుంది. మనం సీడ్ షాప్ అయినా యాక్షన్ తీసుకోవచ్చు. గుజరాత్ నుండి BT3 అంటే ఇప్పుడున్నది BT2 రకం విత్తనాలే. గుజరాత్ రాష్ట్రం నుంచి BT3 అని ఒక ప్రచారం సాగుతుంది. ఊట్నూరు ఏజెన్సీ, గిరిజన గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో అమ్మకాలు కూడా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎట్లా అంటారు సార్? అంటే BT3 కాటన్ ఈజ్ బ్యాండ్ కాటన్. అది ఇప్పుడు RCGM అండ్ మరియు GEAC ఆ కమిటీస్ ఉంటుంది, దాని నుండి ఏం అప్రూవల్ రాలేదు, అందువల్ల అది బ్యాండ్ ఉంటుంది. ఆ ఇఫెక్ట్ ఏంటి అది తెలియదు. సో ఈ మన జిల్లాలో కూడా మనం ఇప్పుడు కొన్ని లూజ్ సీడ్స్ లాస్ట్ 2 డేస్లో కొన్ని లూజ్ సీడ్స్ పట్టుకున్నాము అండ్ కొన్ని స్పూరియస్ సీడ్స్ ప్యాకెట్స్ పట్టుకున్నాము. అది కూడా మనం అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇచ్చి ఫోరెన్సిక్ చేయమని చెప్పాను. అది ఏంటి BT3 ఏంటి. ఆ ఫార్మర్స్కి కూడా మనవి ఏంటి అంటే, మీరు ఏమైనా లీగల్ ఉన్నాయి అదే కొనాలి. ఎవరైనా దళాల దగ్గర వెళ్ళి అవసరం లేదు. మీరు డైరెక్ట్లీ షాప్స్ దగ్గర పోయి ఆ సఫిషియెంట్ క్వాంటిటీలో సీడ్స్ వచ్చినాయి ఆల్రెడీ, ఆ డైరెక్ట్లీ షాప్ దగ్గర పోయి, లైసెన్స్ షాప్స్ దగ్గర పోయి అక్కడ నుండి కొనుక్కోవాలి. మహారాష్ట్ర నుంచి ఎక్కువ నకిలీ విత్తనాలు వస్తున్నాయి, సప్లై జరుగుతున్నది అంటుంది. మనం నిఘా పెట్టారా? ఎట్లా ఉండబోతుంది? అంటే దానికి మనం నిఘా పెట్టుకున్నాము. ఆ చెక్ పోస్ట్ కూడా నడుస్తున్నాయి. ఆ పాత వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళపైన నిఘా పెట్టుకున్నాము. ఎవరెవరు దళాలు ఉన్నారు దీనికి, వాళ్ళపైన నిఘా పెట్టుకున్నాము. 100% క్లోజ్ చేపేస్తాము. లాస్ట్ ఇయర్ ఒక 20 lakhs సంబంధించిన నకిలీ విత్తనాలు అదలపట్నంలోనే దొరికినాయి. ఏమన్నా అటువంటి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు ఉంటాయా? ఆల్రెడీ మనం కేసు చేసాము లాస్ట్ ఇయర్. ఈసారి నిఘా నడుస్తుంది వాళ్ళపైన. అది కాకుండా కూడా ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే, ఆ 2 ప్యాకెట్స్ తీసుకొని మహారాష్ట్ర పోయి అక్కడ నుండి తీసుకొస్తున్నారు. దానిలో ఆల్రెడీ 2 ఫ్యాక్టరీస్ మనం సస్పెక్ట్ చేసాము. దానిపైన మనం యాక్షన్ తీసుకుంటాము. సో దట్ మన జిల్లాలో ఏమైనా చిన్న 1, 2 ప్యాకెట్స్ వస్తున్నాయి, అది కూడా బంద్ అవుతుంది. ఏమేమి కేసెస్ ఉంటాయి? అంటే దీనిలో సీడ్స్ యాక్ట్ వస్తుంది, కాటన్ ప్రివెన్షన్ యాక్ట్ వస్తుంది, చీటింగ్ కేసెస్ వస్తుంది. దాని తర్వాత పీడీ యాక్ట్ పెడతాము. మొత్తంగా ట్రూత్ఫుల్ సీడ్ని ఎంపిక చేసుకోవాలి. అధికారులు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడంతో పాటు ఖచ్చితంగా తప్పనిసరిగా విత్తనాలు కొనే ముందు రైతులు సంబంధిత షాప్కు సంబంధించిన యజమాని వద్ద నుండి ఆ దుకాణానికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించిన రసీదు పొంది ఉండాలి. నాణ్యమైన పత్తి విత్తనాలనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఎవరైతే నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం సాగిస్తున్నారో వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం, కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఎస్పీ గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HND, ఆదిలాబాద్.